వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఫైనాన్షియల్ ఇయర్ ఈరోజు ఫస్ట్ డే, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. కానీ మార్కెట్లో మాత్రం ఇన్వెస్టర్లకి హ్యాపీ లేకుండా పోయింది. కంప్లీట్ మార్కెట్ అయితే నెగిటివ్లోనే ట్రేడ్ అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు April 1 ఇన్వెస్టర్లని మార్కెట్ ఫుల్ చేసిందని చెప్పొచ్చు. మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ ఇంచుమించు 11 గంటలకల్లా స్టార్ట్ అవ్వడం, గ్యాప్ డౌన్ 11 గంటలకల్లా 1000 పాయింట్స్ డౌన్ అయిపోయింది. నిఫ్టీ ఇంచుమించు 2% డౌన్ అయిపోయింది. మెయిన్ కారణాలు చూసుకుంటే టారిఫ్ భయాలు. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ రోజు రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేస్తాడనే ఒక భయము మార్కెట్ సెంటిమెంట్ని అయితే బాగా దెబ్బతీసింది. సో దాని పరంగా 2% ఇంచుమించు నిఫ్టీ ఐటీ అయితే 2.5% అయితే డ్రాగ్ అయిపోయింది. అండ్ HDFC బ్యాంక్ కూడా కంప్లీట్ డ్రాగ్ అయిపోయింది ఈరోజు. ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అయితే ఈరోజు కంప్లీట్ దెబ్బతీశాయని చెప్పొచ్చు. ప్రజెంట్ మనం చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 1300 పాయింట్లు డౌన్ అయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 350 పాయింట్లు డౌన్ అయిపోయింది. అండ్ 23,160 దగ్గర నిఫ్టీ ప్రజెంట్ ఉంది. అండ్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 700 పాయింట్లు. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇంచుమించు 1% అయితే మార్కెట్ నెగిటివ్ అయిపోయింది. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా ఏమన్నా పాజిటివ్గా ఉంటుందని ఇన్వెస్టర్లు అనుకున్నారు. కానీ అలాంటి వైబ్స్ అయితే ఏం కనిపించలేదు. మార్కెట్ పైన విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అయితే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా April 1 మనకేమన్నా పాజిటివ్ వైబ్స్ ఉండొచ్చు అని అనుకున్నారు ఇన్వెస్టర్లు. అయితే ఎక్స్పర్ట్స్ అయితే ముందు నుంచి చెప్తున్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు మార్కెట్ గురించి ప్రజెంట్? ఓకే, జనరల్గా April 1 ఏదైతే మన బడ్జెట్ అయిపోయిందో అవన్నీ పాజిటివ్ న్యూసే. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, వేరే జిఎస్టీలు అనుకోండి, తగ్గించేవి అనుకోండి, టీడీఎస్లు, వాటన్నింటికి పాజిటివ్ న్యూసే. April 1 మనకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్. అయితే నిన్న మనకి ఏదైతే రంజాన్ ఇండియాలో హాలిడే ఉందో వరల్డ్ మార్కెట్లు నడవటం జరిగింది. అవి అక్కడ ఫాలో అవటం జరిగింది. ఆ అడ్జస్ట్మెంట్ ఇవాళ ఎక్కువ ఫాలో అవటం రీజన్ అనమాట మనకి. అదొకటి. నెంబర్ 2, ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉందో ఫార్మా మీద, ఐటీ మీద, ఏవైతే అంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద ఏదైతే ఉందో వాళ్ళు విధించే సుంకాలకు మనము ఏదైతే కలెక్ట్ చేసే దాని మీద ఆ డిఫరెన్స్ల కోసం ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ టారిఫ్లు సుంకాల మీద 2వ తారీఖు, ఇవాళ 1వ తారీఖు, 2వ తారీఖు అమెరికాలో ఉదయం అని అంటే మనకి రేపు నైట్ అవుతుంది. అంటే ఇవాళ మంగళవారం, బుధవారం నైటు అమెరికాలో, అంటే మనకి 2వ తారీఖు నైటు అమెరికాలో డే టైము, అప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతుంది అక్కడ. ఇది ఈ 2వ తారీఖు అంటే మనకి 3వ తారీఖు ఉదయం పూట ఈ మార్కెట్ ఏవైతే ఉన్నాయో ఆ సుంకాలు టారిఫ్ల మీద ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. అయితే నా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు ఏవైతే సుంకాలు టారిఫ్లు ఉన్నాయో కొంచెం డిఫరెన్స్లు అయితే ఉన్నాయి. కానీ అతను అంటే మొన్న మోడీ గారు కొన్ని దేశాల వరకు ట్రంప్ మిత్రత్వంతో ఉన్నటువంటి వాటికి ఆ టారిఫ్లో ఏమన్నా కన్సెషన్స్ ఇవ్వచ్చు అనేది ఒక ఆశ. రెండోది, ఈరోజు కరోలినా అని యుఎస్ వైట్ హౌస్ సెక్రటేరియట్ మీడియా సెక్రటరీ కరోలినా చెప్పారు, ఎలాంటి మార్పులు ఉండవు, యాస్టీస్ కొనసాగిస్తామని. ఓకే అని అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఒకటి, మార్పులు ఎంతవరకు ఏం జరగవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ న్యూస్ తోటే ఇప్పటి వరకు మార్కెట్స్ బాటమ్ అవుట్ అవటం జరిగింది. ఓకే, ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన అంటే ఇండియాలో జరిగితే అసలు అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు అమ్ముతూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ మార్చిలో ఒక 6 రోజులు కంటిన్యూగా పెరగడం జరిగింది. ఈ 6 రోజులు ఏమేమి జరిగినాయి అంటే షార్ట్ కవరింగ్, మార్చి ఫైనాన్షియల్ ఇయర్, ఈ F&O ఎక్స్పైరీ రావటం, వాటితోటి అవన్నీ జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఏప్రిల్కి ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కావటం, ఏప్రిల్ ఫ్యూచర్స్ ఓపెన్ కావటం, ఇప్పుడు సుంకాలు టారిఫ్లతోటి మన మార్కెట్లు ఆల్రెడీ బాటమ్ అవుట్ అవ్వటం, వీటన్నిటితోటి ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, మేలకుండా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంటే టెక్నికల్గా ఓవర్ సోల్డ్ పొజిషన్కి రావడం జరిగింది.
ఫండమెంటల్ గా ఏవైతే వాల్యూ ఉన్నాయో అవన్నీ కూడా బాగా డౌన్ అవటం జరిగింది. ఈ అంటే ఇది బాటమ్ మంచి ఆపర్చునిటీ కొనాలని చాలా మంది ఓకే చెప్పారు. అవును ప్రజెంట్ ఏం చేయాలి, కొనాలా ఆగాల? కొనుక్కోవాలి, కానీ ఒకటి ధైర్యం చేసి కొనుక్కొని ఒకవేళ ఇంకొంచెం తగ్గినా ఏం కాదనుకుంటేనే కొనుక్కోవచ్చు. అది కూడా మీకు ఒక రోజే ఉంది టైం, రేపటికే. మళ్ళీ ఎల్లుండి రెండు జరగవచ్చు. ఒకవేళ సుంకాలు టారిఫ్లు ఏమన్నా మన ఇండియాకి ఏమన్నా కన్సెషన్ లాంటిది ఇస్తేనో మన మార్కెట్లు మళ్ళీ పాజిటివ్ జోన్లోకి. రెండు చెప్పండి సార్, ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకుంటే రైట్. ఒకవేళ ఇచ్చిండ్రు అనుకోండి, అంటే సుంకాలు టారిఫ్లు కనుక అందరితో పాటు కనుక అంటున్నారు అనుకోండి, కానీ ఆల్రెడీ మార్కెట్ బాటమ్ అవుట్ అయింది కదా, ఇక జరగవలసిన నష్టం జరిగిపోయింది. జరిగితే ఇంకొంచెం జరగవచ్చేమో, కానీ మళ్ళీ అక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు. ఎలా అంటే ఇప్పుడు April 1 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది, యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ యాన్యువల్ రిజల్ట్స్ తోటి మనకున్న పాజిటివ్ అంటే మన ఎకానమీ బాగుందని, జిఎస్టీ రెవెన్యూస్ ఆల్రెడీ ఇప్పుడు జిఎస్టీ డేటా వస్తుంది, ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. రెండోది ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అంటే అయిపోయిన రిజల్ట్స్ వస్తాయి, అంటే యాన్యువల్ రిజల్ట్స్, అవన్నీ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఫస్ట్ వీక్ నుంచి బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక మళ్ళీ రిజల్ట్స్ బాగుండి పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, మన మార్కెట్లు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకటి. ఇక రెండోది సపోజ్ పోస్ట్ పోన్ చేసిర్రు అనుకోండి ఈ టారిఫ్లు, అంటే మిగతా వాళ్ళతో కాకుండా కొన్ని మిత్ర దేశాలు ఉన్నాయి, వాళ్ళ వరకు ఏదైనా ఎగ్జిబిషన్ కానీ తగ్గింపులు కానీ ఏదైనా చర్చలు కానీ జరిగి ఏదైనా పోస్ట్ పోన్ చేసిరన్నా మన మార్కెట్లో పాజిటివ్ అయింది. ఒకవేళ ఆయన ఇవన్నీ ఏం లేదు మేము అందరితో పాటు చేస్తామన్నారు అనుకోండి, అప్పుడు మాత్రం ఉంటే ఇంకొంచెం పడే అవకాశాలు ఉంటాయి కొంచెం. ఒకవేళ 100% చేస్తే ఎఫెక్ట్ అయ్యే సెక్టార్లు ఏంటి? ఫార్మా ఒకటి, ఐటీ సెక్టార్ ఒకటి అన్నమాట. ఏవైతే ఎక్స్పోర్ట్ బాగా ఉంటాయో, మన ఫార్మా సెక్టార్ బాగా ఎక్స్పోర్ట్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎఫ్ఎంసీజీ కొన్ని ఉంటాయి, తర్వాత ఐటీ సెక్టార్ కొన్ని ఉంటాయి. ఇక మిగిలిన వాటి మీద కొన్ని ఉంటాయి. కానీ అయితే ఏదైతే ఉన్నాయో అంతకుముందు టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ఉన్నాయి, కానీ ఆ టారిఫ్లకి దీనికి డిఫరెన్స్ టారిఫ్ అంటే ఎక్స్ట్రా ఏదైతే చేస్తారో ఆ డిఫరెన్స్కి ఎంత అవుతుంది అనేది మనకి ఎల్లుండి తర్వాత మనకి తెలుస్తుంది. ఎల్లుండి తర్వాత ఏ సెక్టార్లకి ఎంత టారిఫ్, అంటే అంతకుముందున్న సుంకాలు టారిఫ్లకి ఇప్పుడున్న అంటే రేపు అనౌన్స్ చేసే సుంకాలు టారిఫ్లకి ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఆ డిఫరెన్స్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు ఇవన్నీ కూడా అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశ ప్రకారం ఆల్రెడీ ఇప్పుడు బాటమ్ అవుట్ అవ్వడం జరిగింది. టెక్నికల్గా ఓవర్ సోల్డ్ అంటాం, అంటే సెల్లింగ్ ఎక్కువ జరిగింది, ఇంకా పెద్దగా ఏం లేదు అంటే టెక్నికల్ పరంగా. ఇక ఫండమెంటల్ పరంగా వచ్చి వాల్యూ ఉన్న స్టాక్స్, వాల్యూ లేని స్టాక్స్ కూడా బాటమ్ అవుట్ అవ్వడం జరిగింది. అంటే ఉదాహరణకి డిఫెన్స్ స్టాక్స్ అనుకోండి, రైల్వే సెక్టార్ స్టాక్స్ అనుకోండి, ఏవైతే ఇన్వెస్టర్లు ఇప్పుడు కొంచెం ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి తీసుకొని కొనుక్కోవచ్చు. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి చూసుకొని హోంవర్క్ చేసుకొని, ఒకవేళ ఇప్పుడు అంటే మళ్ళీ ఇన్వెస్టర్లు ఎలా చూడాలంటే లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్, మొన్న థర్డ్ క్వార్టర్ డిసెంబర్, మళ్ళీ లాస్ట్ ఇయర్ యాన్యువల్ అంటే మార్చి 2024కి ఎంత ఉంది, టీటీఎం అనే కాలం ఉంటుంది, అంటే ట్రైలింగ్ 12 months అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత రావచ్చు. ఉదాహరణకి నేను కొన్ని పేర్లు చెప్తా, భారతీయ ఎయిర్టెల్ ఉంది, ఐఆర్బి హౌసింగ్ ఉంది, కొన్ని కంపెనీలు హైయెస్ట్ అనమాట రెవెన్యూ, అంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఎక్కువ గ్రోత్ ఉన్నాయి. అటువంటి ఇప్పుడు సరే రెండే చెప్పినాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో వీడియోలో ఎప్పుడన్నా మనం ఆ కంపెనీల గురించి మనం డిస్కస్ చేయొచ్చు. అంటే ఏవైతే సెక్టార్లు ఉన్నాయో, ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఏవైతే ఆర్డర్ బుక్ ఎక్కువ ఉందో, ఏదైతే బుక్ వాల్యూ ఎక్కువ ఉండి షేర్ ప్రైస్ తక్కువ ఉన్నాయో, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి చూసుకొని కనుక అంటే కొన్ని సెక్టార్లు ఇప్పుడు సోలార్ పవర్ ఉంది, పవర్ సెక్టారు, ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రియల్ ఎస్టేట్ సెక్టార్ కొన్ని ఉన్నాయి. తర్వాత పబ్లిక్ సెక్టార్ యూనిట్లు బాగా లాభాల్లో ఉండి డివిడెండ్ పేయింగ్ కంపెనీలు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. ఇంకా పోతే కొన్ని సెక్టార్లు ఉన్నాయి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉన్నటువంటి కొన్ని, అంటే ఉదాహరణ పేరు చెప్తున్నాను, ఎన్ఎస్డిఎల్ ఉంది, సిడిఎస్ఎల్ ఉంది. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ రాలేదు కానీ ప్రీ ఐపీఓ ఉంది. ఎన్ఎస్సి బిఎస్సి, ఎన్ఎస్సి ప్రీ ఐపీఓ ఉంది, ఎన్ఎస్సి రాలేదు ఐపీఓ కానీ ప్రీ ఐపీఓ ఉంది. బిఎస్సి ఉంది, ఆల్రెడీ బోనస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. క్యామ్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్ వాళ్ళ ఆర్గనైజేషను. తర్వాత ఎంసీఎక్స్ ఉంది, ఐఈఎక్స్ ఉంది. మళ్ళీ వీటితో పాటు ఏదైతే కేఫిన్ ఉంది, అంటే రిజిస్ట్రార్గా, ఇటువంటి సెక్టార్లు ఉన్నాయి. అవి కూడా బాటమ్ అవుట్ అయినాయి, బాటంలోకి వచ్చినాయి. ఆ షేర్లు అన్నీ ఎప్పుడు కూడా అంటే బిజినెస్ ఉండేటటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్ పెరిగింది అనుకోండి, అవి ఎప్పుడు కూడా ఇన్కమ్ ఉంటుంది. అటువంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు, అవి కొంచెం ప్లాన్ చేయొచ్చు. గోల్డ్ కూడా ఆల్ టైమ్ హిట్ అయింది. ఏది గోల్డ్ రైట్. ఈరోజు గోల్డ్ ఆల్ టైమ్ హై. అంటే ఎప్పుడైనా కానీ ఈ గోల్డ్లో ఏం జరుగుద్ది అంటే, ఏదైతే జనరల్గా మార్కెట్లు ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితులు, అంటే సపోజు యుద్ధ భయాలు అనుకోండి,
అంటే ఆ టైంలో మార్కెట్లు పడతాయి, అప్పుడు గోల్డ్ పెరుగుతుంది. Okay. అయితే ఇప్పుడు యుద్ధ భయాలు కావు, వాణిజ్య యుద్ధ భయాలు అంటారు. వాణిజ్యంగా అంటే Trade war. సుంకాలు టారిఫ్లతో పాటు ఇది అనమాట. అయితే ఇప్పుడు ఈరోజు మీరు అన్నట్టు గోల్డ్ వచ్చి ఆల్ టైమ్ హైక్ చేరడం జరిగింది. 31,77 ఇది investing.comలో డే హై, ఇయర్లీ హై. Okay. ఇప్పుడు ఎప్పుడైతే ఎల్లుండికి గోల్డ్ ఏదైతే ఉందో, సపోజ్ మన మార్కెట్ కనుక రివర్స్ అయింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ మామూలుగా పడదు. ఇప్పుడు ఎట్లయితే రోజు ఎంతైతే పెరుగుతూ వచ్చిందో ఒకటేసారి 3,000-4,000 కూడా అంటే తులానికి ఓకే ఈజీగా పడే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ప్రతిరోజు ఆల్ టైమ్ హై ఇప్పుడు 94,000 93,000 ఈరోజు. ఇది గోల్డ్ అంటే ఏరియాని బట్టి కొన్ని ముంబై బేస్డ్ ధరలు ఉంటాయి, కొన్ని చెన్నై బేస్డ్ ఉంటాయి. ఏది ప్రైస్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మనం చెన్నై బేస్డ్ ఫాలో అవుతాం. ఇప్పుడు విజయవాడ, పొద్దుటూరు, అటు వైజాగ్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కొన్ని ముంబై బేస్డ్ ఫాలో అవుతాయి, కొన్ని చెన్నై బేస్డ్ ఫాలో అవుతాయి. అంటే కొంచెం తేడాతో ఉంటాయి అనమాట, 100లోనే అంటే తులానికి. ఓకే ఇప్పుడు కొన్ని ఏరియాలు 93,000 చిల్లర, 94,000 అట్లా. ఇప్పుడు సపోజ్ ఈరోజు కొన్ని ఏరియాలు 94 ఉన్నాయి, మన దగ్గర 92,000 93,000 ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గోల్డ్కి ఆ టైం. కానీ ఏదో ఒక టైంలో మళ్ళీ గోల్డ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఈ షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితి వల్ల గోల్డ్ ఆల్ టైమ్ హైక్ చేరింది, కానీ అతిగా జరిగింది అనేది నా ఉద్దేశం. అంటే బాగా పెరిగింది అనేది దానికంటే ఎక్కువ పెరిగింది. ఎక్కడో ఒక దగ్గర ఇది ప్రాఫిట్ బుకింగ్ జరగాలన్నమాట. సార్ ఫైనల్ గా రేపు ఎలా ఉండబోతుంది? ఎల్లుండి అనౌన్స్మెంట్. అవును, ఆల్రెడీ పడ్డది, ఇంకేమైనా పడితే ఇంకొంచెం పడాలి, లేకపోతే బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఏమాత్రం అంటే జనరల్ గా మార్కెట్ ఎలా ఉంటుంది అంటే అన్ని ముందే తీసేసుకుంటది. పెరుగుతుంది అనేది కూడా 2 ఉంటాయి 3 ఉంటాయి అనమాట. ఒకటేంటిదంటే ఫియర్, గ్రీడ్ ఉంటుంది. ఈ ఫియర్ గ్రీడ్ తోటి ఏంటంటే అసలు అది ఏం జరుగుద్దో తెలియదు, అనౌన్స్మెంటే జరగదు. కానీ ముందే మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ట్రంప్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏదైతే ఉందో, ఇంకా ట్రంప్ గెలుస్తుండు, ట్రంప్కు మెజారిటీ ఉంది అన్నప్పుడే మన మార్కెట్లు పీక్ తీసుకుపోయినాయి. అంటే ఏంది, ట్రంప్ గెలిచిండు, ఇప్పుడు సుంకాలు టారిఫ్ అనగానే ఆయన ఇంక అనౌన్స్ చేయలేదు, 2వ తారీఖు అనౌన్స్ చేస్తాడు ఏ దేశాలకి ఎంత అని. కానీ మార్కెట్లో అప్పుడే బాటమ్ అవుట్కి వచ్చినాయి. మనం సేమ్ అనమాట, మన ఇండియాలో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్ అప్పుడు ఎన్డీఏ అని చెప్పేసి మార్కెట్లు వేల పాయింట్లు పెంచేసారు. అసలు రియల్ రిజల్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకి అంత లేదు, మెజార్టీ లేదు అని చెప్పేసి మళ్ళీ మార్కెట్లు పడేయటం జరిగింది. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు వాళ్ళు సపోర్ట్ చేస్తామనగానే మళ్ళీ మార్కెట్లు పెరగటం. అంటే మార్కెట్ ఏదైనా కానీ చాలా ముందే తీసుకుంటుంది. మన పని ఏంటిది అంటే రేపు మీరు అన్నట్టు రేపుకి ఉంటుంది. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో ఎల్లుండికి అంటే రేపు నైట్కి కదా మనకి, ఎల్లుండి ఇదైనా జరగవచ్చు అదైనా జరగవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునే వాళ్ళు కానీ, హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఫండమెంటల్గా ఉన్న వాళ్ళు రేపు ఎంటర్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ మనకెందుకులే, ఏదైనా జరగని ఎట్లన్నా జరగని అనుకున్న వాళ్ళు 3వ తారీఖే అంతం క్లియర్ అయినాక అంటే అప్పుడు మనం తెలుస్తుంది కదా ఏ సెక్టార్కి సుంకాలు ఎంత అయినాయి, టారిఫ్లు ఎంత అయింది, గుడ్ న్యూస్ ఎంత, బ్యాడ్ న్యూస్ ఎంత, ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్ బ్యాడ్ అవుతుంది. అది ఆటోమేటిక్గా 3rd నాడు డెసిషన్ తేలిపోద్ది మనకి. అప్పుడు మనం ఆ విధంగా అయినా ఎంటర్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ కాకుండా రిజల్ట్స్ అన్నీ వస్తాయి, యాన్యువల్ రిజల్ట్స్. ఇక యాన్యువల్ రిజల్ట్స్ అన్నీ వచ్చినాక ఏవైతే కంపెనీలు బాగున్నాయో, బడ్జెట్ ఏదైతే ఉందో ఇవన్నీ చూసుకొని అప్పుడైనా. కాకపోతే ఈ అబ్జర్వ్ చేసేవాళ్ళు మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఇక రిస్క్ తీసుకునే వాళ్ళు వాల్యూనే చూసి తగ్గినా ఇంకొంచెం తగ్గినా ఏం కాదనుకున్న వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు రేపు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మార్కెట్ అయితే ఈరోజు సెన్సెక్స్ ఒక ఇంచుమించు 1,300 పాయింట్లు పడిపోయింది, 1390 అదే ఇంచుమించు 1,300 పడిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 2% ఇంచుమించుగా డ్రాగ్ అయిపోయింది. ఓవరాల్గా మార్కెట్ రేపు రివల్యూషన్ డే రోజు ట్రంప్ అనౌన్స్ చేసే టారిఫ్లపైనే మార్కెట్ ఒక మూమెంట్, సెంటిమెంట్ ఆధారపడి ఉంటుందని సత్యనారాయణ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.